తెలుగు తమ్ముళ్ళలో ఒక టెన్షన్ మొదలైందా? లేదంటే బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన మంత్రులు టార్గెట్ అవుతున్నారా? వైసీపీ నేతలు అంటే వైసీపీ నుంచి వచ్చిన నేతలు ఉన్న చోట తెలుగు తమ్ముళ్ళు ఇమడలేకపోతున్నారా? ఇప్పుడు ప్రస్తుత మంత్రి పార్థసారథి విషయంలో లేదంటే ఓవరాల్గా కృష్ణా గుంటూరు జిల్లాలో ఆయన ఎఫెక్ట్ ఉంది అనేది దాదాపుగా మొన్న ఒక 500 మంది కార్యకర్తలు ఒకేసారి రాజీనామా చేసేసారట. అది కూడా కేవలం పార్థసారథి గారి వల్లే, లేదంటే ఆయన నిర్ణయాల వల్ల కింది స్థాయిలో కొన్ని పదవులు వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళకి కట్టబెట్టడం, ఎప్పటి నుంచో పార్టీలో ఉన్న సీనియర్లకి వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వకపోవడం, అక్కడ సమన్వయ లోపం అని అనుకోవాలా, లేదంటే ఏం జరుగుతుంది, లేదంటే ఈయన రాకని ఈయనకి ఇచ్చిన మంత్రి పదవిని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారా? ఇదే ఒక చర్చ అయితే నడుస్తుంది. ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, వాస్తవానికి పార్థసారథి గారి ఇష్యూ మొన్న గౌతు లచ్చన్న గారి విగ్రహావిష్కరణ దగ్గర నుంచి మొదలైంది. అసలు జోగి రమేష్ని ఎందుకు పిలిచారనేది, చివరికి ఆయన కూడా ఏదో క్షమాపణలు చెప్పారు, సారీ చెప్పారు, వివరణ ఇచ్చారని. కానీ అది ఇంకా కంటిన్యూ అవుతోంది ఆ రాజకీయం అని అనుకోవాలి. నిజంగా పార్థసారథి నచ్చకపోవడం వల్లే రాజీనామాలు పెరుగుతున్నాయి. ఇదొక కొత్త తలనొప్ప తెలుగుదేశం పార్టీకి, లేదంటే ముందుగా ఏమన్నా ఒక రెడీ అవుతుంది, ఒక గ్రాఫ్ ఏమన్నా స్కెచ్ ఏమన్నా వేస్తున్నారు, ఆయన తప్పించే ప్రయత్నం జరుగుతుంది? ఎలా చూడాలి? మంత్రులని అదుపులో పెట్టేందుకోసం జరుగుతున్నటువంటి ఒక గేమ్ ఇది. అంటే ఈ ఒక్క మంత్రేనా? ఈయనే కాదు కదా, సుభాష్ని అట్లాగే పెడుతున్నారా? అవును, అనితని అట్లాగే ఇబ్బంది పెట్టారా? అట్లాగే మంత్రులకు సంబంధించి దాదాపు 5-6 మంత్రులు బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలకు సంబంధించిన మంత్రుల్ని టార్గెట్ చేస్తూ తెలుగుదేశం అనుకూల మీడియా, తెలుగుదేశం సోషల్ మీడియా వాళ్ళే హైలైట్ చేస్తున్నారు. ఇందులో వైసీపీ రైట్ చేయట్లేదు, ఇంకొకళ్ళు రైట్ చేయట్లేదు. అవును, ఎస్పెషల్లీ తెలుగుదేశానికి సంబంధించినటువంటి మంత్రులే హైలైట్ చేస్తున్నారు. మొన్న అదేంటది తెలంగాణ గవర్నమెంట్ ఆంధ్రాకి ఒక కబురు పంపించింది, ఒక మంత్రి వచ్చి సెటిల్మెంట్లు అన్నీ చేస్తున్నాడు అని చెప్పేసి. అది తర్వాతన ఏదో ఎవరో అనగాని సత్యప్రసాద్ పేరు ఏదో రాశారు ఎక్కడ మన ఒక వీటిట్లో వెబ్సైట్లలో. అంటే ముందు ఒక వార్త ఇందులో వస్తుంది, తర్వాత వెబ్సైట్లు వీటిట్లలో వాళ్ళ పేర్లు రాసుకొస్తున్నారు. కొన్ని అయితే డైరెక్ట్గానే విమర్శిస్తున్నారు. ఇక్కడ నిజంగా ఆ మంత్రులకు అంత స్వేచ్ఛ ఉంది నాకు తెలియక అడుగుతాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సమాచార ప్రసార శాఖల మంత్రి పార్థసారథి ఎక్రిడిషన్స్ ఆయన ఇవ్వగలిగాడా? డిసెంబర్ కల్లా 31తో ముగిసిపోద్ది కదా, రెన్యువల్ చేసుకోమన్నారు. రెన్యువల్ చేసి 2 నెలలకు రెన్యువల్. ఇదివరకు జగన్ అదే చేశాడు కదా. అంతే. సమాచార ప్రసార శాఖల మంత్రి ఆయనే కదా. అవును, ఎందుకని చేయలేకపోతున్నారు? అట్లాగే అసెంబ్లీ లైవ్, తర్వాత చంద్రబాబు గారి లైవ్లు, ఇవన్నీ టెండర్ ఏమన్నా పిలిచాడా? టెండర్ పిలిస్తే దగ్గరగా ఏడాదికి ఒక 500 కోట్లు, అంటే ఈ 5 ఏళ్లలో 500 కోట్లు మిగల్చచ్చు. ఎట్లాగంటే ఒక గవర్నమెంట్ తరపున ఒక డిఎస్ఎన్జి వ్యాన్ పెట్టుకునేసి ఫ్రీక్వెన్సీ అన్ని ఛానళ్ళకి ఇస్తే ఎంత డబ్బులు ఎందుకండి? ఇంకా కవరేజ్ వచ్చినట్టు వస్తుంది కదా ముఖ్యమంత్రి కాబట్టి. కానీ ఒక సంస్థ వాళ్ళు, ఒక ఛానల్ వాళ్ళు ఆ లైవ్ పర్మిషన్ ఎందుకు నడుపుతున్నారు? ఎందుకు ఇచ్చారు వాళ్ళకి? ఏ టెండర్ పిలిచి ఇచ్చారు? అసెంబ్లీ లైవ్ ఏ టెండర్ పిలిచి ఇచ్చారు? ఒక ఛానల్ వాళ్ళు ఎట్ట నడుపుతున్నారు? అది సమాచార ప్రసార శాఖల మంత్రి చేయాలి. అది ఆయన చేయగలుగుతున్నాడు. ఆయన స్వేచ్ఛ ఇచ్చామా మనం? ఎక్రిడిషన్స్లో స్వేచ్ఛ లేదు. యూట్యూబ్లకు కూడా ఎక్రిడిషన్స్ ఇస్తానని చెప్పి లోకేష్ హామీ ఇచ్చారు ఎన్నికలకు ముందు. దానికి ఏదో సర్టన్ రూల్స్ ఫ్రేమ్ చేస్తామనేసి. అయితే గీతే ఏం చేయాలి? ఇదిగో 3 లక్షల సబ్స్క్రైబర్లు ఉంటే ఇస్తాం, ఇన్ని పాసులు ఇస్తాం, 5 లక్షల సబ్స్క్రైబర్లు ఉంటే ఇన్ని పాసులు ఇస్తాం, ఇన్ని ఎక్రిడిషన్స్ ఇస్తాం, ఇందులో ఈ లెక్కన ఇస్తాం, న్యూస్ దే ఉండాలి, ఉట్టి న్యూస్ కంటెంటే ఉండాలి, ఇట్లాంటిది ఏదో పెట్టాలి. ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ వాడు కూడా వెళ్ళిపోతాడు రేపు పొద్దున. అట్లా కాకుండా ఓన్లీ న్యూస్ బేస్డ్ ఛానల్స్, అవసరమైతే జిఎస్టీ కడతన్న ఛానల్స్ అని పెట్టండి, తప్పేం లేదు. రూల్ పెట్టి ఇవ్వాలిగా యూట్యూబ్లకి. ఇది వెబ్సైట్లు యూట్యూబ్లకి సంబంధించి డెసిషన్ మేకింగ్ ఎవరు తీసుకోవాలి? సమాచార ప్రసార శాఖ తీసుకుంటున్నాడు. ఆయన ఇచ్చారు ఆయనకి ఆ స్వేచ్ఛ? అసలు ఆలోచన లేనట్టుంది, స్వేచ్ఛ ఇచ్చారో లేదో తర్వాత. మరి ఇంకేంటి అక్కడ? ఆయన శాఖ ఆయన పని చేసుకోనీయకుండా వాళ్ళ నియోజకవర్గంలో ఎవడో ఇసుక తవ్వుకుపోతాడట. మేబీ ఈయన పేరే చెప్పుకు తవ్వుతారు. ఇప్పుడు అన్ని చోట్ల జరుగుతున్నదంతా. అవును, అంతే కదా. అన్ని చోట్ల జరుగుతున్నది ఏంటేంటి? పోనీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడి తవ్వుకుపోతున్నాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆయన పట్టించుకోలేదనే కదా తెలుగుదేశంలోకి వచ్చింది ఆయన.
అవును. ఈ కాంట్రాక్టర్లు లేకపోతే ఈ రవాణాదారులు లేకపోతే వీళ్ళది ఏదో ఒక పార్టీ ముద్ర వేయడం అనేది ఓ పెద్ద డ్రామా. ఎందుకంటే వాడు అదే కాంట్రాక్టరు ఎవడు అధికారంలో ఉంటే వాడి తరపున పనిచేస్తాడు. అంతేగాని వైసీపీ రాగానే తెలుగుదేశం కాంట్రాక్టర్లు అందరూ పని మానేసి కూర్చున్నారా? చేశారుగా, వాళ్ళే కాంట్రాక్టులు చేశారుగా వాళ్ళ టైంలో కూడా. అవును. అదే సందర్భంలో వైసీపీ వాళ్ళు ఇంకో 20-30 మంది వాళ్ళు కూడా ఉండుంటారు, అంతకుముందు తొక్కువే పడ్డోళ్ళు అయి ఉంటారు. అంతేగాని మ్యాక్సిమం కాంట్రాక్టులు చేసేవాడు ఎవడు అధికారంలో ఉంటే వాళ్ళ వెనకాల తిరుగుతారు. దాన్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇసుక ఉచితం అండి, ఇందులో పార్థసారథి ఏం చేసుకోవాలి? నాకు తెలిసి పార్థసారథి నేను అబ్జర్వ్ చేసి ఇంతకుముందు మంత్రిగా ఉన్నప్పుడు కూడా నాన్ కరప్టెడ్ అతను. నాకు రూపాయి ఇచ్చి చెయ్యండి చేసుకోండి అని చచ్చినా చెప్పడం, రూపాయి తినే రకం కాదు. పైగా ఓ ప్రశాంత కుటుంబ జీవితం గడుపుతాడు. మీరు హైదరాబాద్లో చూస్తే ఏదన్నా సినిమా థియేటర్కి వాళ్ళ భార్యాభర్త వెళ్తే కనీసం సెక్యూరిటీని కూడా పట్టుకుపోరాళ్ళు. నేను 2-3 సార్లు సినిమా థియేటర్లోనూ షాపింగ్ మాల్స్లో చూసా వాళ్ళని. ఎవరిని వాళ్ళు క్యాజువల్ టోపీ పెట్టుకుని వెళ్ళిపోతాడు ఆయన, ఎందుకంటే పక్కన ఎవరిని ఉంటే కనుక జనానికి అర్థమవుతుంది అనేసి. అంత సింపుల్గా బతికేస్తాడు ఆయన, ఎవరి జోలికి పోయే రకం కాదు. ఈవెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పట్ల అట్టడి దిక్కుమాలిన రాజకీయం చేయలేకనే ఆయన పక్కన పెట్టబడ్డాడు. ఇంకోటి ఊరికి వెళ్ళిపోయి పూసుకునే రకం కాదు, అంటే తనకు గౌరవం ఎంత ఇస్తే అంత తీసుకుంటాడు, తన వ్యాపారాలు తనకున్నాయి అవి చేసుకుంటాడు అంతే. అనగానే సత్యప్రసాద్ అయినా అంతే, అనిత అయినా అంతే, వీళ్ళేవి దూరిపోయే రకాలు కాదు. సుభాష్ అయినా అంతే. వీళ్ళకి అక్కడ ఏమవుతుందంటే లోకల్గా ఉన్నటువంటి వాళ్ళు అగ్ర సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్ళు వీళ్ళ మీద పెత్తనం చేయాలనుకుంటున్నారు, వీళ్ళని అక్కడ డమ్మీలుగా చేయాలనుకుంటున్నారు. వీళ్ళు కాస్త కష్టపడి వచ్చినటువంటి వాళ్ళు అవడం వల్ల దాన్ని అంగీకరించడం. వాస్తవంగా తింటుంది వాళ్ళే, కానీ వీళ్ళు వాళ్ళకి అపారమైన గౌరవం. అంటే చంద్రబాబు గారు ఇచ్చారు, లోకేష్ గారు ఇచ్చారు, వీళ్ళకి అవకాశం అని కాకుండా ఆ లోకల్ నాయకుడు ఏదో ఇచ్చినట్టుగా ఫీల్ అయిపోతాడు. ఆ పెత్తందారీతనానికి తగ్గట్టుగా వీళ్ళు వంగట్లేదు కాబట్టి వీళ్ళని అవమానించే కార్యక్రమం నడుస్తోంది అక్కడ. అంటే ఇంకోటి కూడా సార్, వైసీపీ నుంచి వచ్చారు కాబట్టి ఇంకా కలవట్లేదా, మింగిల్ అవ్వలేకపోతున్నారా, లేదంటే లోకల్గా ఉన్న నాయకులు కార్యకర్తలు ఇన్ని కలుపుకు వెళ్ళలేకపోవడం వల్ల ఈ గొడవలన్నీనా? అనేక మంది వచ్చారు కదండి అట్లాగా, ఈ రాజీనామాలు ఇవన్నీ వచ్చినటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు అట్లాగా. ఇప్పుడు అతని పేరేంటి, మన కొలికిపూడి అక్కడ సేమ్ నడుస్తుందా? ఈ కొన్ని ఉంటాయి సహజంగా వస్తుంటాయి, ప్రెషర్ చేస్తారు. ఇక్కడ ప్రెషర్ చేసినప్పుడు పార్టీ అక్కడ ఏంటంటే ఇప్పుడు వైసీపీ నుంచి వచ్చినోడు ఒక్కడే వచ్చి కూర్చుంటాడా? తన నాయకుల్ని తెచ్చుకుంటాడుగా, మరి వాళ్ళని చూసుకోవాలిగా. తను వచ్చినప్పుడు తనతో పాటు కొన్ని ఓట్లు తెచ్చుంటాడుగా, మరి దానికి అనుగుణంగా డెసిషన్ తీసుకోవాలి కదా. సహజంగా ఇప్పుడు మా డామినేషన్ అంటే ఏదేదో ఎమ్మెల్యే పదవి వాడికి ఇచ్చారు, లేరా మంత్రి పదవి ఏదో వాడికి ఇచ్చారు, మనమే అసలు నడిపేది అనేవాళ్ళు ఉంటారు ఇక్కడ. అవును, అదే కదా. అలాగా ఉన్నటువంటి సందర్భంలో వీళ్ళు ఆనట్లేదు. ఇంకోటి అధినాయకత్వం మీద ప్రెషర్ చేయడం అనేటటువంటి ఒక ఎత్తుగడ వేస్తున్నారు అనమాట. కానీ బీసీ నాయకులకి థ్రెట్ ఉందని ఏమన్నా అనుకోవచ్చా భవిష్యత్తులో? అంటే నాయకులు మీన్స్ మంత్రులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ వీళ్ళకి అట్లా ఏముండదండి. బేసిక్గా ఏంటంటే చిరాకు తెప్పిస్తారు వీళ్ళు, దాని వెనకాల కొలగొలే ఉంటుంది. అవును, ఖచ్చితంగా పెత్తనమే ఉంటుంది, దాన్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఒకటి సార్, సీనియర్లలో టీడీపీ సీనియర్లలో ఈ మధ్యన ఒక టెన్షన్ వాతావరణం ఏమైనా కనిపిస్తోందా? అంటే పొత్తు వల్ల లేదంటే కూటమిలో మిత్రపక్షానికి ఇస్తున్న ప్రాధాన్యత కారణము, మొన్న ఈ నామినేటెడ్ పదవుల విషయంలో కూడా ఇంకా చాలామంది అసంతృప్తులు ఉండిపోయారు, ఇంకో విడతుంది, అందులో వస్తుందా లేదా అనేది కూడా ఒక డౌట్. దానివల్ల కూడా ఇటువంటి ఏమన్నా బయటకు వస్తున్నాయా? సీనియర్లకి సరైన ప్రాధాన్యం లేదంటే బుజ్జగించే విషయంలో అక్కడ బాబు గారు ఏమన్నా ఫెయిల్ అవుతున్నారా? ఇచ్చింది పెద్ద పదవి అనుకుని గౌరవంగా పనిచేసుకోవడం ఉత్తమం అండి. ఇప్పుడు జగన్ మీద ఇట్లాగే అలిగారు, ఎమ్మెల్యే సీట్లు రానోళ్ళేమో రాలేదని, వచ్చిన వాళ్ళేమో నన్ను మార్చారని ఇట్లాగా. ఏమైంది ఇప్పుడు వాళ్ళ బతుకులు? ఉన్న ఇంటికి కన్నం పెట్టుకున్నారు వాళ్ళు, ఇప్పుడు రోడ్డు ఎక్కారు. ఏమైంది? అట్లాగే అనేక మందికి నామినేటెడ్ పదవులు ఇచ్చాడు, ఇస్తే వాడెవడు డైరెక్టర్గా తీసుకున్నాడు నాకు చైర్మన్ ఇవ్వలేదని కడుపు అంట, చైర్మన్గా తీసుకున్నాడు నాకు డబ్బులు లేవని కడుపు అంట, లేదా మంత్రి పదవి లేదని కడుపు అంట. ఏమైంది? ఓడింది పార్టీ.
అవును. ఉమ్. అది చూసి బుద్ధి తెచ్చుకోవాలి వీళ్ళు. ఉమ్. ఇప్పుడు ఒకప్పుడు మంత్రులుగా చేసినటువంటి వాళ్ళు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కావచ్చు, లేకపోతే ఆలపాటి రాజా కావచ్చు, లేదంటే పత్తిపాటి పుల్లారావు కావచ్చు, ఇట్లాంటి వాళ్ళు ఇవాళ వాళ్ళు ఎమ్మెల్యేలుగానే మిగిలారు. మరి వాళ్ళు ఎంత ఫీల్ అవ్వాలా? అదే కదా. ఉమ్. దేవినేని ఉమా లాంటి వాడు ఒక వెలిగినటువంటి వాడు. ఉమ్. ఇప్పుడు ఎంత ఫీల్ అవ్వాలి అతను? అవును. ఉమ్. ఈ ప్రాంతీయ పార్టీలో ఈ సమస్య ఎక్కువ ఉంటుంది. ఉమ్. ఉమ్. అవును. మొన్నటిదాకా మంత్రులుగా చేసిన వాళ్ళకి ఇప్పుడు ఏ కార్పొరేషన్ ఇస్తారు అవును. ఉమ్. సహజంగా. ఇంకోటి ఎంతమందికి ఇస్తారు పదవులు? ఉమ్. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అత్యధికంగా పదవులు డిస్ట్రిబ్యూట్ చేసినోడు జగన్. ఉమ్. కానీ అతన్నే తిట్టిపోశారు, అతన్నే ఓడగొట్టారు. అది చూసిన దాంట్లో ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు ఉమ్. బేసిక్గా? అవును. అది సమస్య. భవిష్యత్తులో అంటే క్యాబినెట్ విస్తరణ ఏమన్నా మళ్ళీ ఒకసారి జరిగే అవకాశాలు ఉంటాయా? దానికి సంకేతాలే ఇవన్నీ. అయితే గీతే రేపు పొద్దున ఒకటి ఉంటుంది, నాగబాబు గారిని ఒక 3 నెలల్లో మార్చిలోనో ఏమో ఎమ్మెల్సీ ఉంటాయి, అది ఆయన ఒక చెప్పేశారు 7 కదా దాకా ఎమ్మెల్సీ వస్తాయి. అప్పుడు నాగబాబు వచ్చి మంత్రి అవుతారు. ఆ టైం లోపల పవన్ కళ్యాణ్ కన్విన్స్ చేయాలి, లొకేషన్ కూడా డిప్యూటీ సీఎం చేస్తానన్నో ఏదోను. ఓకే. చూడాలి అప్పట్లో. అప్పుడు ఇవి ఏమన్నా మారతాయా సార్? పార్థసారథి గారి ప్లేస్ ఇంకొకరు రావడం, అయ్యేముండదు, వాసంశెట్టి మంత్రివర్గంలో సుభాష్ ప్లేస్ మార్పులు ఇంకొకరు చేసి రావడం. చేయగాల్చుకోవడం ఏముండదు నాకు తెలిసి. 6 నెలలకి ఏడాదికే చేస్తే గనక రేపు పొద్దున తూ అని వస్తారు జనం. అదేలేండి. అంటే కాకపోతే వీళ్ళనే బుజ్జగించాలి కదా, వీళ్ళకి సీనియర్లు కూడా అవకాశం. బుజ్జగిస్తారు. ఇప్పుడు ఆయన 2.5 ఏళ్ళకి ఇస్తేనే ఆయన ఓడగొట్టారు. అదే అదే. ఇప్పుడు ఈయనకి ఎట్లా ఏడాదికి ఒకసారి ఇస్తానంటే ఊరుకుంటారా? అదే కదా. రైట్. చూద్దాం. మొత్తానికి ఈ టెన్షన్ అయితే కనిపిస్తోంది తెలుగు తమ్ముళ్ళలో. కాకపోతే గ్రౌండ్ లెవెల్లో పార్థసారథి గారి నియోజకవర్గంలో కానీ కొన్ని నియోజకవర్గాల్లో ఈ సమన్వయం అనేది కొరవడుతోందా? కలుపుకు వెళ్ళలేకపోతున్నారా? వైసీపీ నుంచి వచ్చిన నాయకులు ఎవరైనా అక్కడ టీడీపీ నాయకులతోనో కార్యకర్తలతో కలుపుకు వెళ్ళలేకపోవడం వల్లే ఈ ఇబ్బంది ఏర్పడుతుందా? ఒక రకంగా ఇది తలనొప్పి అనుకోవాలా చంద్రబాబు నాయుడు గారికి? రేపు ఏమైనా నిర్ణయం తీసుకుంటారా? త్వరలో క్యాబినెట్ విస్తరణ విషయంలో ఏమైనా నిర్ణయం ఉంటుందా? వేచి చూద్దాం.